ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సుమారు 3,570 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ సిట్ విచారణలో వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది కూడా అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఈ మిథున్ రెడ్డి అరెస్టే కానీ, ఇలాగా ఒక్కొక్క కీలకమైనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సంబంధిత బెనామీలు కూడా అరెస్ట్ అవుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బెనామీగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ లెక్కర్ స్కామ్లో A3గా ఈ వెంకటేష్ నాయుడు ఉన్నాడు. ఇతను డబ్బులు లెక్కెట్టినటువంటి కొన్ని వీడియోలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఈ ఒక పక్కన కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు లెక్కెడుతున్నటువంటి వీడియోలు బయటకు రావడంతో, అంతేకాకుండా తమన్నా, హీరోయిన్ తమన్నాతో దిగినటువంటి ఒక ఫ్లైట్లో వీళ్ళిద్దరు దిగినటువంటి ఫోటోలు, ఇవి కూడా సోషల్ మీడియాలో ఒక్కసారిగా విస్తృత స్థాయిలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కనుక చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో తమన్నాకి ఈ లెక్కర్ స్కామ్కి సంబంధం ఏంటని చెప్పి ఈ కోణంలో కూడా సిట్ విచారణలు చేయబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఏంటంటే వెంకటేష్ నాయుడికిను ఈ తమన్నాకి మధ్య ఉన్నటువంటి విషయం ఏంటి, ఈ లెక్కర్ స్కామ్ విషయంలో తమన్నా ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది? తమన్నా వాళ్ళ తండ్రి గోల్డ్ బిజినెస్ వ్యాపారి. అయితే ఆ గోల్డ్ కొనుగోలు చేసినటువంటి వెంకటేష్ నాయుడు సుమారు 400 కోట్ల రూపాయలు గోల్డ్ కొనుగోలు చేసినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ తరుణంలో ఒకవేళ ఈ డబ్బుతో ఏమైనా గోల్డ్ ఏమన్నా కొనుగోలు చేశారా, తమన్నాకి దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా? ప్రస్తుతం ఈ వెంకటేష్ నాయుడు ఈ తమన్నాతో దిగినటువంటి ఫోటోలు, అలాగే వెంకయ్య నాయుడు గారితో దిగినటువంటి ఫోటోలు, తెలంగాణకు సంబంధించినటువంటి కవితతో దిగినటువంటి ఫోటోలు, ఇలా ఒక్కటొక్కటిగా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇవి బయటకు వచ్చినప్పుడల్లా ఒక పక్కన తెలంగాణలో కూడా లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాంట్లో కవితను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసింది. సో అక్కడ కవిత విషయంలో కానీ, ఇప్పుడు వెంకటేష్ నాయుడిని కనుక ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని చెప్పి ఈ దర్యాప్తులో కూడా సిట్ విచారణలో, అలాగే ఈడీ వెరిఫికేషన్లో కూడా ముమ్మరం చేసింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు లెక్కర్ స్కామ్ చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందో గతంలో ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ లెక్కర్ స్కామ్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, ఆడబిడ్డ తాలిబొట్టు తెగిపోకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మద్యాన్ని ఆపినట్టు ఆపేసి ఒక ఊర్లో ఉండేటువంటి మద్యం తీసి ఒక 3 ఊర్లు సరిపడేంత పక్క ఊర్లో పెట్టించేవాడు. అంటే ఈ 3 ఊర్ల దగ్గర మద్యపానం తీసేసామని చెప్పుకునేవారు తప్ప ఆ 3 ఊర్లో దొరికేదానికన్నా ఇక్కడ 4 ఇంతలు దొరికేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన విధానం. దాంట్లో పేరు బార్ అండ్ రెస్టారెంట్ల కింద ఓపెన్ చేసి చీప్ లిక్కర్ 50 రూపాయలు దొరికేటటువంటి చీప్ లిక్కర్ని 100, 200, 300 ఎంత రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఈ మద్యాన్ని అమ్మడం. ఈ మద్యాన్ని అమ్మిన తర్వాత ఈ డబ్బు అంతటినే డిజిటల్ మనీని ఉపయోగించలేదు. ఇక్కడ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ అనమాట, నువ్వు చేతిలో క్యాష్ పెట్టు, నీకు మద్యం కావాల్సినటువంటి బాటిల్ పట్టుకెళ్ళంటూ ఎంతసేపు చేతు డబ్బులు ఇచ్చే పనే పెట్టాడు తప్ప డిజిటల్ మనీ, ఫోన్పే, గూగుల్ పే, ఎక్స్ట్రా ఏటీఎం కార్డులు, ఇలాంటి స్వైపింగ్లు ఇలాంటి ఏమీ లేవు. కేవలం స్ట్రైట్ ఏదో డబ్బులు వ్యవహారమే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి డిజిటల్ మనీ అనేది లేదు. అంటే చాలా పకడ్బందీగా వ్యవహరించారు. సో ఇందులో భాగంగానే ఈ స్పిరిట్ అంటే ఈ యొక్క లెక్కర్ ఎక్కడ తయారవుతుంది, ఈ లెక్కర్ తయారైన దగ్గర నుంచి ఈ షాపులకి వెళ్ళేంత వరకు ఈ ట్రాన్స్పోర్ట్లో ఏం జరుగుతూ ఉంది, ఎంత షాపులకి వేస్తూ ఉన్నారు, వేసిన తర్వాత ఎంత అమ్ముడైపోతూ ఉంది, అమ్ముడైపోయిన తర్వాత ఆ రూపాయినంతా ఎవరు కలెక్ట్ చేస్తూ ఉన్నారు, ఈ కలెక్ట్ చేసిన రూపాయి అంతా ఎవరికి దీనికి హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు, ఫైనల్గా ఈ అమౌంట్ ఎవరి దగ్గరికి వెళ్తూ ఉందని చెప్పి ప్రతి కోణంలో సిట్ విచారణ చేపడుతున్నారు. ప్రతిదీ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఈ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి? తమన్నాతో దిగినటువంటి ఫోటోలే కానీ, వెంకయ్య నాయుడు గారితో దిగిన ఫోటోలే కానీ, కవితతో దిగినటువంటి ఫోటోలే కానీ, అసలు ఈ డబ్బులు లెక్కట్టుతున్నటువంటి వీడియోలే కానీ ఎలా బయటకు వచ్చాయి? ఇప్పుడు సాధారణంగా దొంగతనం చేసేవాడు నేను దొంగతనం చేస్తానని చెప్పి వీడియోలు పెట్టుకోరు కదా. మరి ఇక్కడ మీరు కొన్ని అనుమానాలు రావచ్చు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు హవాలా డబ్బు కొన్ని సందర్భాలు మన టీవీల్లో కానీ కొన్ని సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే హవాలా డబ్బుని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అవతల పక్కలకి పర్సన్కే వీడియో చూపిస్తారు, ఇదిగో లెక్కెట్టిన విధానం, ఇదిగో పలానా ఓడి మీ దగ్గర డబ్బులు తీసుకొస్తాడు, ఇదిగో వీడియో ప్రూఫ్, ఇదే మీకు వీడియో పంపిస్తానని చెప్పి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతను వేరే వాళ్ళకి పంపించేటప్పుడు వాళ్ళు సేఫ్టీగా ఒక వీడియో తీసుకుని అతను ముందుగానే సెండ్ చేస్తారు, ఇదిగో పలానా ఓడు నీ దగ్గరికి మనీ తీసుకురాబోతా ఉన్నాడని చెప్పి ఒక వీడియోలు తీసుకుంటారు. సో ఈ డబ్బు అక్కడ చేరేంత వరకు అదే వీడియో ప్రూఫ్, చేరిన తర్వాత ఆ వీడియో డిలీట్ చేస్తారు. ఇక్కడ కూడా వెంకటేష్ నాయుడు కూడా వీడియోలు తీసి వాళ్ళు ఎవరైతే పంపించాలనుకున్నారో వాళ్ళకి వీడియోలు సెండ్ చేయడం, ఇలాగా ఈ వీడియోలు తర్వాత డిలీట్ చేసిన తర్వాత. కానీ మన టెక్నాలజీ ఉంది చూసారు, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే
ఇక డిలీట్ అయితే కానీ లేదంటే ఉంటాయి ఏంటి డిలీట్ అయితే ఏంటి వన్స్ ఒక్కసారి ఈ సిట్ విచారణ కనుక చేపట్టిందనుకో, ఈడీ వెరిఫికేషన్ కనుక జరిగినాయి అనుకో, నీ కాల్ డేటా డిలీట్ అయినటువంటి కాల్ డేటా అవ్వచ్చు, లేదంటే వాట్సాప్ డేటా అవ్వచ్చు, ఎన్ని డిలీట్ చేసినా సరే, ఎన్ని సంవత్సరాల డేటా అయినా సరే, వన్స్ ఒక్కసారి అవి కనుక రీస్టార్ట్ కొట్టి మళ్ళీ ఆ డేటా రికవరీ చేశారనుకోండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి బయోడేటా అంతా నీ చిట్టాలన్నీ బయటకు వచ్చేస్తాయి. సో ఇందులో భాగంగానే వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి డిలీట్ చేసినటువంటి వాట్సాప్లన్నింటినీ ఎంక్వైరీ చేస్తే ఇందులో ఆ వీడియోలు బయటపడ్డాయి. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు ఉన్నాడు వెంకటేష్ నాయుడు, ఇతను ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఇతను కనుక సరైన పద్ధతిలో వాస్తవాలు రాబట్టగలిగితే ఖచ్చితంగా దీంట్లో అనేక రకాల ఇన్వాల్వ్మెంట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బయటపడతారు. ముఖ్యంగా ఈరోజు తమన్నాను కూడా ఎంక్వైరీ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. సిట్ విచారణలో కనుక తమన్నా కనుక ఖచ్చితంగా వెళ్తే మరికొన్ని వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వెంకటేష్ నాయుడికిను తమన్నాకి మధ్యనటువంటి ఈ యొక్క విషయం ఏంటి, 400 కోట్ల రూపాయలు బంగారాన్ని కొనుగోలు చేశాడంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఏంటి విషయం అని చెప్పి ఈ కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేయబోతూ ఉంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్ విషయంలో ఇంత జరుగుతున్నా సరే వాళ్ళకి ఏమీ తెలియదట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఈ వెంకటేష్ నాయుడు కేవలం ఏదో ఆ చెవిరెడ్డితో దిగినటువంటి ఫోటోలు ఉన్నందుకు, అతనితో సన్నిహితం ఉన్నందుకు స్నేహితుడనే పేరుతో అరెస్ట్ చేసేస్తూ ఉన్నారు తప్ప అసలు లిక్కర్ స్కామ్ విషయానికి వెంకటేష్ నాయుడికి సంబంధమే లేదంట. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొత్త విషయానికి తెరలేపారు. మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అని పేరు చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు కాలేజ్ చదువుకున్న టైంలో మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును కొట్టాడు. ఆ కక్షతో అప్పటి నుండి కక్షలు పెట్టేసుకుని చంద్రబాబు నాయుడిని కొట్టాడనే ఒక పేరుతో ఇప్పుడు వాళ్ళ కొడుకుని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాడు. అంతే తప్ప ఇక్కడ లిక్కర్ స్కామ్ లేదు, అది లేదు, ఇది లేదు, కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం వాంటెడ్గా అందరిని అరెస్ట్ చేస్తుందని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు జరిగిందని చెప్పి అంటుంటే మరి దీని మీద ఎందుకు అసలైన ఈ సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడలా? ఎంతసేపు సబ్జెక్ట్ని డైవర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలా? మేము ఇన్ని లావాదేవీలు చేసాము, ఇంత చేసాము, ఇదిగో మా ట్రాన్సాక్షన్ అని చెప్పి నిష్పక్షపాతంగా ధైర్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నింటిని బయట పెట్టవచ్చు కదా. ఇదిగో మేము మద్యం తయారు ఇన్ని కోట్ల రూపాయలతో చేసాం, ఎన్ని కోట్లు అమ్మాము, ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ వచ్చింది, ఇదిగో లక్క పత్రాలు అని చెప్పి చక్కగా చూపిస్తే అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఉండదు కదా. మరి ఇన్ని నిందలు, అవమానాలు, లేదంటే ఆరోపణలు ఇన్ని మీ మీద వస్తున్నప్పుడు మరి ఆ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడలేదు. కానీ లిక్కర్ స్కామ్ పేరెత్తుంటే ఇదిగో చంద్రబాబు నాయుడు కొట్టాడు కాబట్టి అరెస్ట్ చేస్తారంటారు, ఇదిగో మా స్నేహితుడిని పేరుతో అరెస్ట్ చేస్తానంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీలు కావాలని అరెస్ట్ చేస్తారని చెప్పి వంకర మాటలు మాట్లాడడం. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా తప్పు చేసినవాడు ఎలాగైనా సరే బయటపడతాడు. కొన్ని రోజులు లేట్ అయిందంతే, ఎందుకంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గతంలో మీ ఇష్టానుసారంగా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తప్పు చేసినప్పుడు ఒక్కొక్కరినే బయటకు లాగుతున్నారు. సో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ విషయంలో ఎంతటి వాడినైనా సరే ఖచ్చితంగా ఈరోజు సిట్ విచారణలో బయటపడిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేసిన తర్వాత జైలు శిక్ష పడేలా చేస్తారు.